గన్నవరం వద్ద కేసరపల్లి విజయవాడ సభా ప్రాంగణం దాదాపు 60 ఎకరాల 400 భోజన కౌంటర్లు వసతికి వేరు చోట్ల ఏర్పాట్లు చేశారు. 4000 మంది ప్రబంధకులు సమావేశం అనేది చాలా పద్ధతిగా క్రమశిక్షణగా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సభలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయవలసింది ఉంది. ఇది హిందువుల శక్తి ప్రదర్శన కార్యక్రమం కాబట్టి అందరం కూడా ఇందులో పాల్గొనాలని జిల్లాల నుండి వివిధ క్షేత్రాల ద్వారా ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థానిక ధార్మిక సంస్థల ప్రతినిధులను కలుసుకుని సభకు రావడానికి మీ అనుమతిని తెలియజేయగలరు. దూర ప్రాంతాల నుండి స్పెషల్ రైళ్లు వేశారు. వాటి వివరాలు కూడా స్థానిక విహెచ్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా తెలియజేస్తాయి. ఇలాంటి ఒక ప్రదర్శన దేవాలయాల రక్షణ కొరకు అవసరం అయి ఉంది. సభను విజయవంతం చేయడం ద్వారా మాత్రమే ఆలయాల పరిరక్షణ అవకాశాలు మెరుగుపడతాయి. ఆంధ్ర ప్రాంతం వారికి సభలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మద్దతు సంఖ్య కోసం మాత్రమే మనం పాల్గొంటూ అందరూ పాల్గొనేలాగా చేయడం మన అందరి బాధ్యత. జై శ్రీరామ్. మొన్నటి వరకు 5 లక్షల మంది అనుకున్నాం కానీ సంఖ్య 7 లక్షల వరకు వెళ్ళవచ్చు. ఇదంతా కూడా హైందవ శంకరాం యొక్క సభ గ్యాలరీ. ఇది స్వామీజీలు వచ్చిన వక్తలందరూ కూడా కూర్చోవడానికి ప్రధాన సభా వేదిక. ఇది వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబోయే స్థలం. ఎదురుగా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా పాయింట్. ప్రస్తుతానికి రెడీ అవుతున్నటువంటి మన హైందవ శంకరాం కేసరపల్లి గ్రామంలో లోని సభా వేదిక.